ఎక్కడ ఉన్నా మీ పేరు చెప్పుకుంటాం, మిమ్మల్ని తలుచుకుంటాం సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బ్యూటీ September 9th కలుద్దాం తప్పకుండా. ఇదేంటి లేదు అంటున్నారు, అదే అయ్యో. ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ అండి. ఇప్పుడు మంచి సినిమా, జెన్యూన్ కంటెంట్ ఉన్న సినిమా జెన్యూన్గా తీస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ లిటిల్ హార్ట్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. చాలా పెద్ద హిట్ అయింది. దిస్ వీక్ మిరాయ్ అండ్ కిష్కింతాపురి కూడా పెద్ద హిట్ అయింది. సో కంటెంట్ ఉన్న మూవీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఈ ఫ్లో బాగుంది. ఆడియన్సెస్ ఆర్ కమింగ్ టు థియేటర్స్. ఈ ఫ్లోలో బ్యూటీ అనే మూవీ నెక్స్ట్ వీక్ వస్తుంది. సిమిలర్లీ కంటెంట్ ఉన్న మూవీ, బ్యూటిఫుల్ మూవీ. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఒక 4-5 years పట్టింది ఈ స్టేజ్కి వచ్చి ఇలా మాట్లాడడానికి. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మారుతి సార్, మీ ఈ రోజుల్లో సినిమా అప్పట్లో థియేటర్లో ఇంచుమించు ఒక 4-5 times చూసాను సార్. ఆ తర్వాత అప్పట్లో OTT ఉండేది కాదు కాబట్టి టీవీలో ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేసి అప్పటి నుంచి కూడా మీ ఫాలో అవుతున్నాను సార్. అండ్ మీ గురించి షూటింగ్లో వింటూ ఉండేవాడిని సార్. ఎప్పుడు కలుస్తానని అనుకునేవాడిని. ఈ అవకాశం, మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్కేన్ సార్, మీ స్పీచ్లు అన్నీ కల్ట్ స్పీచ్లు, అది ఎవరు చెప్పక్కర్లేదు. ఎప్పటికైనా మంచి యాక్టర్గా సక్సెస్ అయ్యి నేను కూడా మైక్ అలా ఇసిరేయాలి సార్. అలానే అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే 3 వ్యక్తులు కారణం అండి. మా అమ్మ, నాన్న, అండ్ ఇంకొకటి నాకు అంటే ఫాదర్ ఫిగర్ నిమ్మకాయల ప్రసాద్ సార్. నిజంగా ఎంకరేజ్మెంట్కి, సపోర్ట్కి డెఫినేషన్ ఏదైనా ఉందంటే నేను రియల్గా చూశానండి సార్. యాజ్ ఎ పర్సన్, అంటే సినిమా ఇవన్నీ కాకుండా యాజ్ ఎ పర్సన్ మీరంటే చాలా ఇష్టం సార్ నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ డైరెక్టర్ గారు, షో గారు సార్, అసలు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ రోహిత్ సార్. మీరు ఆ రోజు అంటే నాకు షూటింగ్లో ఇంకా గుర్తుంది. నాకు సరైన జాకెట్ లేదని చెప్పి మీరు వేసుకున్న జాకెట్ ఇచ్చారు. నా షూస్ స్లిప్పరీ ఉందని చెప్పి మీ షూస్ తీసి ఇచ్చారు. నిజంగా అలాంటి నేను ఎప్పుడూ చూడలేదు సార్, అంత డెడికేషన్గా. అంటే ఒక కపుల్ ఆఫ్ మూవీస్ చేశాను, చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను. కానీ యాక్టింగ్లో ఒక డైమెన్షన్ నాకు చూపించారు. యు ఆర్ లైక్ ఏ మగ్గురు. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి అన్న, నీ విజువల్స్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు మెసేజ్లే అన్న. ఎంత మన బ్యూటీ సినిమా ఎంత బ్యూటీగా ఉందో, విజువల్స్ కూడా ఇంకా అంతే బ్యూటీగా ఉన్నాయి. అండ్ నరేష్ సార్, మీతో నాకు ఒక 2 సీన్లు అప్పుడు అన్నీ చాలా నాకు బ్లెస్డ్ కింద ఉంది సార్. మీ పక్కనే ఉంటాను సార్. నేను ఎప్పుడు మీ స్టూడియో వైపు వస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అండ్ మీరు అంత స్టేజ్లో ఉండి ఒక యాక్టర్గా ఈజ్ చేసిన విధానం, ఇదన్నీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రో అంకిత్ బ్రో, మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనొచ్చు. నువ్వు అసలు క్రేజీ బ్రో. నువ్వు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే నువ్వు నాకు చూపించిన లవ్ కానీ, అఫెక్షన్ కానీ నేను అది ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. నీలాకి, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. వీ డిడ్ంట్ షేర్ సో మచ్ స్క్రీన్ స్పేస్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మిరాయి చాలా పెద్ద విజయం సాధించి రాబోయే సినిమాలన్నిటికీ ఒక నూతన ప్రాతిపదికని, ఒక మెరిసే శ్రీకారాన్ని చుట్టింది. ఈ రాబోయే సినిమాలన్నీ కూడా ఘన విజయం సాధించడానికి అదొక పడికట్టుగా నిలబడిందని నేను భావిస్తున్నాను. అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏదో జాన్ మిల్టన్ గారు చెప్పినట్టు ది బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అని. చూసేవాడి కళ్ళల్లో అందం ఉంటుంది, బట్ ఆ అందాన్ని కూడా ప్రొజెక్ట్ చేయగలిగే నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, వెనకాతల డబ్బు పెట్టగలిగే సమర్థత గల నిర్మాత కానీ ఉండడం అన్నది సినిమాకి పెట్టని కోటలుగా పనికొస్తాయి. అండ్ ఈ సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమాకి సంబంధించినంతవరకు చెప్పాలంటే నరేష్ గారు లాంటి ఒక వెటరన్ యాక్టర్ ఈ సినిమాలో ఉండడం, ఆయన కోసం ఆడియన్స్ సెపరేట్గా ఉన్నారు. ఆయన ఏనాటి నుంచో 4 స్తంభాల ఆట నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు, ఎప్పుడో 12 కాపురంతో ఆయన పండంటి నట జీవితం ప్రారంభమైంది. ఈ రోజుకి కంటిన్యూ అవుతూ అభిమానులు ఎప్పటికప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా ద్వారా పోగు చేసుకుంటూ వెళ్ళే, అంటే నేనే సరే మ్యూజిక్ ఈ సినిమాకి అన్నాడు. పెద్ద హిట్ సినిమా, నేషనల్ అవార్డు గెలుచుకున్న టీంకి ఒక ప్రాణం పోసిన విజయ్ బుల్గనేని సినిమాకి సంగీతం అంటే నాకు ఒక్కసారి ఇక్కడ కనిపించగానే బేబీ వాతావరణం కనిపించి ఒళ్ళు పులకరించింది నాకు నిజంగా.
అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, నరేష్ గారికి నేను చెప్పడం ఏంటి, ఆయన అన్నిటినీ దాటి వెళ్ళిపోయిన వ్యక్తి ఈ సినిమాకి ఒక పెద్ద వెన్నుముకలాగా నిలబడ్డారు. ఆ వెన్నుముకకి ఫేస్ వాల్యూ ఇచ్చే వాసుకి గారు ఇక్కడ ఇవన్నీ కాంబినేషన్స్ అన్నీ చూస్తే కనుక కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని జపనీస్ ప్రోవెర్బ్. కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్, ముందే పడతాయి ఆ నీడలు. ఆ విజయాల నీడలే ఇక్కడ అన్నీ కూర్చున్నాయి. కాబట్టి ఈ నీడల అడుగులలో రేపు రాబోయే విజయాన్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేసే సుముహూర్తం దగ్గరలోనే ఉందని సగర్వంగా, సాభిప్రాయంగా, నిశ్చితాభిప్రాయంతో చెప్పి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, నా లైఫ్లో ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతున్నా. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ సినిమా కోసం వర్క్ చేసిన అన్ని రోజులు అసలు నా పర్సనల్ లైఫ్ని కూడా మర్చిపోయినా. నేను వైజాగ్ తీసుకెళ్ళేసి ఎండలో నిలబెట్టిండు డైరెక్టర్ గారు. రసం తీసేసిండు మొత్తం. నేను అనుకున్న అన్ని సినిమాలాగానే మా సినిమా కూడా వచ్చేస్తుంది, అందరం నార్మల్గానే చూసేస్తాం అనుకున్నా. రోజు షో చేస్తే నన్ను కూడా పిలిస్తే నేను వెళ్ళి చూసిన సినిమా ఎంత ఫ్రెష్గా ఉందనంటే, రెగ్యులర్ లవ్ స్టోరీ, రెగ్యులర్ ఫ్యామిలీ, అట్లాంటి స్టోరీలు కాకుండా ఎంత మంచిగా అనిపించిందంటే అసలు చూసినాక నాకే అనిపించింది ఈ సినిమాకు నేను వర్క్ చేయడం నా అదృష్టంగా భావించిన. ఇంకా మా ప్రొడ్యూసర్ గారి గురించి అయితే స్పెషల్గా చెప్పనక్కర్లేదు. నేను ఫోన్ చేసి కాస్ట్ ఎక్కువ అవుతుందని అంటే, నిన్న అక్కడ పెట్టింది కాస్ట్ కట్టింగ్ కోసం కాదు, నువ్వు వాళ్ళు అడిగింది ప్రతి ఒక్కటి ఇవ్వాలి, వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఏదన్నా నాకు అక్కడి నుంచి కాంప్లైంట్ వచ్చిందని అంటే అసలే ఉండదు, బాగుండదు అని చెప్తే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసినాం. సెప్టెంబర్ 19th రోజు మీరందరూ థియేటర్లోకి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోనియా విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ గీత. స్పెషల్లీ మారుతి గారికి అయితే నేను సుబ్బు చెప్పినట్టు చాలా జర్నీ జరిగింది ఆయనతోటి. అండ్ వర్ధన్ ప్లీజ్ కమ్. అండ్ సాయి వీళ్ళిద్దరిని ఎందుకు రమ్మన్నానంటే, ఒక డైరెక్టరు, డిఓపి ఇద్దరు గనక లవర్స్ అయితే ఎంత బాగుంటుందో ఈ సినిమా అంత బాగుంటుంది. నేను చెప్తున్నా మీకు ఈరోజు వీళ్ళిద్దరూ కాస్ట్యూమ్స్ కూడా చూడండి, చెప్పక్కర్లేదు. ఓకే, సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు వచ్చినందుకు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఒక మదర్గా చాలా ప్రాణం పోసారండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు ఆ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు, వాసుకి గారికి కథ చెప్తున్నామంటే ఆవిడ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. నీలేకి ఐ థింక్ సో మెనీ టైమ్స్ నిన్ను డిస్టర్బ్ చేశాను అరౌండ్ 9:30, 10 o'clock నైట్ టైం, బికాజ్ అదే టైంకి ఎడిట్ చూసి వచ్చి ఐ కుడ్ నాట్ కంట్రోల్, అందుకే నేను ఐ హ్యాడ్ టు కాల్ యూ అట్ దట్ టైమ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. అంకిత్, యూ విల్ రాక్ మ్యాన్. అండ్ నరేష్ గారి గురించి చెప్పక్కర్లేదు, నరేష్ గారితో జర్నీ చేస్తూనే ఉన్నాను, మళ్ళీ నెక్స్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది జర్నీ. థ్యాంక్ యూ నరేష్ గారు ఫర్ ఆల్ ది బెస్ట్. అండ్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు చాలా టైం పడుతుంది. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. సీజీలు ఏం ఉండవు, కానీ లోపల మీ హార్ట్లో సీజీ బిల్డ్ అవుతుంటుంది సినిమా చూస్తుంటే, ఇది మాత్రం చెప్పగలుగుతా. విజువల్గా మీకు సీజీ కనబడకపోవచ్చు, కానీ ఎమోషనల్ సీజీ మీరు చూస్తున్నంత సేపు మీ హార్ట్లో మాత్రం బిల్డ్ అవుతుంది. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన శివసాయి వర్ధన్ అంకుల్కి చాలా థ్యాంక్స్. నా క్యారెక్టర్ రాసిన సుబ్బు మామ్కి స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన విజయపాల్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఈ మూవీని ప్రజెంట్ చేసిన మారుతి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎస్కేఎన్ గారు, మీ కల్ట్ స్పీచ్లకి నేను కల్ట్ ఫ్యాన్. ద గ్రేట్ యాక్టర్ నరేష్ వికే గారు, ఇంకా వాసుకి మ్యామ్ పిల్లలుగా నేను, నీళ్ళ అక్క యాక్ట్ చేసినందుకు గర్వంగా ఉన్నాను. అంకితన్న, నేను నీతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు, కానీ అందరు అంటున్నారు నువ్వు సూపర్గా చేసావని. ఇంకా డిఓపి సాయి మామ్ కూడా అంతే, సూపర్గా తీసాడని అంటున్నారు.
మీ కుటుంబం షాక్కి గురయ్యారు నీ స్పీచ్ విని. కంటిన్యూ నాన్న, కంటిన్యూ. ఏ మధ్యలో ఆపితే ఆగిపోయేలా ఉన్నాడు, అలాగే ఉన్నాడు వీడు. ఒక్కసారి వెనక్కి తిరుగు. వీడి షర్టు మీద ఉంది పెప్సీ, వీడి స్పీచ్ సూపర్ సెక్సీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం అందరికీ నమస్కారం. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు నిరాఖీ పాత్ర. మేము తెలుగు వాళ్ళమే, కానీ ఒడిశాలో పెరిగాను. బికాజ్ మై నానమ్మ సీజ్ ఫ్రమ్ శ్రీకాకుళం. దాట్స్ వై తెలుగు అండ్ ఒడియా మిక్స్ బ్రీడ్. బ్యూటీ నా మొదటి తెలుగు సినిమా. ఇట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తెలుగు లాంగ్వేజ్, కల్చర్ అని నాకు కొత్తగా కాదు. అండ్ దిస్ టీమ్, బ్యూటీ టీమ్, మేడ్ మీ ఫీల్ లైక్ ఫ్యామిలీ హియర్. ఐ లర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటీ టీమ్. అండ్ ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ పేరు అలేఖ్య. నా పాత్రలో చాలా ఎమోషన్ ఉన్నాయి, లైక్ లవ్, పెయిన్, ఎంటర్టైన్మెంట్, ఇంకా చాలా. అండ్ వీటిని అర్థం చేసుకుంటూ న్యూ లాంగ్వేజ్లో పర్ఫామ్ చేయడం నాకు పెద్ద ఛాలెంజ్ అయింది. బట్ మా డైరెక్టర్ గారు నాకు ప్రతిదీ పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సీన్లో క్యారెక్టర్లోకి వెళ్ళగా గైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ సబ్ ఆప్కి బినా नहीं हो पाता. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ అలేఖ్య. అండ్ యా, ఇనిషియల్లీ నీకు కొంచెం భయపడుతూ, బట్ నరేష్ సార్, వాసుకి మేమ్ అండ్ అంకిత్, ఎవ్రీవన్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. నన్ను చాలా చాలా సపోర్ట్ చేశాడు డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లీ నా మ్యూజిక్ డైరెక్టర్, నా ప్రొడ్యూసర్ అండ్ మై డిఓపి అన్న, మై టెక్నీషియన్ అందరూ చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ చేశారు ఫర్ దిస్ మూవీ. అండ్ నన్ను నమ్ముతున్నాను బ్యూటీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ అందరికీ అని. మేమందరం చాలా కష్టపడి ఈ సినిమా తీసాము. మా బ్యూటీ మూవీలో మీరు థియేటర్లో చూసి మిమ్మల్ని చాలా చాలా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని లైఫ్లో ఇంకేమీ అడగను. ప్లీజ్ డూ వాచ్ బ్యూటీ మూవీ ఆన్ సెప్టెంబర్ 19 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలు ఇద్దరు బాగా ఫుల్ బై హార్ట్ చేసుకుని చేసే రెసిటేషన్ కాంపిటీషన్ లాగా చెప్పారు. బట్ ఐ కాంట్ స్పీక్ లైక్ మై సన్. హీస్ స్పీకింగ్ సో వెల్ యాక్చువల్లీ. బట్ I would like to thank the entire team for this opportunity. And as Nageshwara garu cheppinattu, yes, I'm very selective. But right from the beginning, I have only one thing, Andi. So when I listen to the script, I go with my instincts. Right from Toli Prema till today, till Beauty. So it has worked well. Adi మీ అందరికీ తెలుసు. So I'm sure my instinct can't go wrong. That's what I believe. And this movie is something that's very close to my heart. So ee movie choose prati, I mean when I saw the movie, like all I could think of two people. One is my father and the other one is my husband Anand, because he's also a father. I think every adolescent girl or every teenage girl or boy should watch this movie with their parents, because it is something ఇప్పుడు ఉన్న జనరేషన్లో the bonding between parents and children, అప్పుడప్పుడు దాంట్లో టర్బ్యులెన్స్ వస్తూ ఉంటాయి. సో బ్రేక్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కలుస్తారు, అన్నీ ఉంటుంది. బట్ కొంచెం అన్రిజాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో కొడుకుతో తండ్రి మాట్లాడుకోరు, కూతురుతో మాట్లాడరు, మమ్మీ మాట్లాడుకోరు. అలాంటి కొన్ని అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ పెండింగ్ లాట్లో ఉంటాయి. అవి కూడా రిజాల్వ్ అయిపోతాయి ఇఫ్ యూ కమ్ వాచ్ దిస్ మూవీ on September 19th in theaters with your family. I'm sure of that, because Naresh Garu, I saw my father in you, and every time I saw Naresh Garu on screen, I could only think of my father. The way he was protective, the way he was taking care of us. Appudu ardham kaledu, బట్ ఇప్పుడు అర్థమవుతుంది యాక్చువల్లీ. సో ఐ థింక్ ఎవ్రీ గర్ల్, ఎవ్రీ టీనేజ్ అడోలసెంట్ గర్ల్ అండ్ బాయ్
should watch this movie. And parents, please don't miss it. You guys also should watch it. So I'm so happy and I'm thankful and grateful for being a part of this project. So I'm hoping this will change the whole mentality of the adolescent kids and teenage kids who are so away from their parents and the family bonding. So this is some movies, Andy. It's a very, they're good movies, they're important movies. Konni movies do a lot of social contribution and also need of the hour antam. So ee present generation lo ippudu unna situation ki this movie is the need of the hour. Everyone should watch it. Mandatory ani oka word ఇవ్వగలిగితే I will give that to this movie because it's that important, and that's my 2 cents on this movie. Otherwise, I would like to thank Shiva, Sai, everyone here. So, and Vijay, I love your music. It's so good, actually. So, thank you so much for all the guests. Maruti Garu, I've like only heard about him. So, from Shiva and everyone. So, thank you so much for all the guests, and I wish the entire team a huge success. Thanks. థ్యాంక్ యూ వాసుకి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంటి పెద్ద మన నారాయణ గారు, అదే నరేష్ విజయకృష్ణ గారు మాట్లాడతారు. నేను ముందే వార్నింగ్ ఇస్తున్నాను, ఒక 2-3 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే జనరల్గా చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే ఎక్కడ ట్రోల్ అవుతుందని ఉంటుంది. ఒకటి, ఈ సినిమా మనస్ఫూర్తిగా మాట్లాడుతానండి. ప్రతిదీ ఇప్పుడు మాట్లాడేది ప్రమోషన్స్ అనుకుంటే మాత్రం సాయిబాబా భక్తుడు నేను, బాబా సాక్షి చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ముందుగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ దాసరి మారుతి గారు, ఇందాక సుబ్బు చెప్తున్నానండి, మా సుబ్రహ్మణ్యం ఎంతమందికి లైఫ్ ఇచ్చారండి. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది దర్శకులు చేసిన దర్శకుడు దాసరి నారాయణరావు గారండి. చరిత్ర సినిమా, తెలుగు సినిమాకి వెన్నెముక. కోటి రామకృష్ణ గారు, రేలంగి నరసింహ గారు, రాజాచంద్ర, ఎంతోమంది అండి, రవిరాజా పెనిసంటే. ఆ కల్చర్ మళ్ళీ రాదేమో అనుకున్నానండి. మారుతి గారండి మళ్ళీ ఇందాక సుబ్బు చెప్పినట్టు ఒక దారలాగా, అంటే కొత్త వాళ్ళని, ప్రతి ఒక్కరిని, ఆర్టిస్టుల్ని, డైరెక్టర్లని, రైటర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, సినిమాటోగ్రాఫర్స్ని, సార్ చరిత్రలో మిగిలిపోతారు మారుతి గారు. మీరు నిజంగా మీకు థ్యాంక్స్ అండి, నాతో సహా. ఎందుకో మళ్ళీ చెప్తాను. an entertainment loaded with emotion and power అండి. నిజంగా ఇది చాలా కష్టం, అందుకే చెప్పండి, రాయడం చాలా కష్టం అనండి, తీయడం చాలా కష్టం. బ్యాక్గ్రౌండ్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. నిమ్మకాయల ప్రసాద్ గారు కానీ, అందరికంటే ముఖ్యంగా మారుతి గారు కానీ, ఆయన పిలిచి నాకు భోజనం పెట్టి ఈ కథ మీరు చేయండి, నేను క్యారెక్టర్స్ని చేస్తాను, నేను పర్లేదు ఆర్టిస్ట్గా, కానీ ఒక లీడ్ రోల్ చేస్తున్నప్పుడు భయం వేస్తుందండి. ఆయన వెళ్ళాడు, నేను కన్విన్స్ చేయగలుగుతాను ఆ మారుతి గారు అని అడిగాను. అవునండి, 16 కూరల భోజనం పెట్టి, సార్ మీ లైఫ్లో మెమొరబుల్ సినిమా అవుతుందండి అన్నారు. నిజంగా అదేనండి, థ్యాంక్స్. ఎంత హిట్ అనేది భగవంతుడు ఇస్తాడు, జనాలు ఇస్తారు. మీరు రండి, థియేటర్స్కి రండి, మీకు అర్థమవుతుంది ఏం చెప్తాను. ఇంతకంటే నేను మాట్లాడితే ప్రమోట్ చేస్తుంది. కానీ లాస్ట్ ఒకటి చెప్తానండి, నిజంగా ఈ ఫంక్షన్ ఎంత మనస్ఫూర్తిగా జరిగిందంటే, ఒక ఫ్యామిలీలో అండి. ఇందాక టాయిలెట్కి వెళ్ళి జిప్పు పూర్తిగా వేసుకోకుండా వచ్చేసాను నేను. అంత అంటే ప్రతి స్పీచ్ వినాలనే ఒక ఎక్సైట్మెంట్తో. సో అట్లనే మనస్ఫూర్తిగా మాట్లాడతారు, ఏదైనా కూడా నాకు దాచిపెట్టడం అవసరం లేదు. కాబట్టి అంత థ్రిల్, అంత ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. లాస్ట్ అండి, మనస్ఫూర్తిగా, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ అండి, సురేష్ గారు కానీ,
లొకేషన్లో ప్రతిదీ ఒక్క ఇష్యూ లేకుండా మాకు నిజంగా అండి. విజయపాల్ రెడ్డి గారు మీ ప్యాషన్కి, మీ హార్డ్ వర్క్కి, సురేష్ గారు భగవంతుడు మంచి హిట్ ఇవ్వాలని నేను కూడా కోరుతున్నానండి. కాబట్టి ఇవాళ నా మెమొరబుల్ ఫంక్షన్ నేను మెనీ వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ తీసుకోను. కరెక్ట్గా 1 year బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ అండి, 1 or 2 days డిఫరెన్స్. 1 year బ్యాక్ ఇదే స్టేజ్ దగ్గర ఇక్కడే ఒక సినిమాకి చేశామండి. ఆ సినిమా ఓకే జనాలకు వచ్చిందని కూడా తెలియదు. మళ్ళీ 1 year బ్యాక్, 1 year తర్వాత బంతి ఎలాగైతే కొడితే రివర్స్ వస్తుందో అలా వచ్చాను. ఈసారి మాత్రం మిస్ అవ్వను. నాకు ఇప్పటికీ గుర్తుందండి, ఆ సినిమా ప్రివ్యూ వేసేటప్పుడు మనకి సినిమాకి సంబంధించిన ఒక పర్సన్ రిక్లైనర్ నుంచి నడుచుకుంటూ కిందకు వచ్చి 3 సార్లు ఫోన్ చూసి వెళ్ళాడండి. బీయింగ్ ఏ డైరెక్టర్గా ఏంటి నా సినిమా మొత్తం చూడాలి కదా అని అనుకున్నాను. బట్ తర్వాత ఆలోచించింది ఏంటంటే అతని సీట్లో కూర్చోకుండా చేసినందుకు నన్ను నేను తప్పు అనుకున్నానండి. ఈసారి దీని అమ్మ సినిమా తీస్తే సీట్లోంచి పైకి లేకూడదు అని తీసా. ఎగ్జాగరేట్ చేయట్లేదండి. సెకండ్ హాఫ్లో ఎవరికైనా కానీ సీట్లో మీద నుంచి పైకి లేస్తే అప్పుడు చెప్పండి. అలా ఉంది. నేను అంత బాగా తీసానని చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో అంత మేనిఫెస్ట్ చేసుకున్నానండి. మనం గట్టిగా మేనిఫెస్ట్ చేసుకుంటే దేవుడు వింటాడు ఖచ్చితంగా. గట్టిగా అనుకోండి అయిపోతుంటారు కదా, అలాగే దేవుడు వింటాడు. నాకంటూ ఒక డెమీ గాడ్ ఉన్నాడు, మారుతి గారు. ఆయన విన్నాడు, మళ్ళీ కాల్ చేశారు నాకు. మారుతి గారు మళ్ళీ కాల్ చేసి ఒకసారి రా మాట్లాడదామన్నారు. సో డెమీ గాడ్ ఎందుకు అంటున్నానంటే దేవుడు ఒక్కడే సెకండ్ ఆపర్చునిటీ ఇస్తాడు, ఎవరెవరండి. ఒక్క దేవుడు మాత్రమే నీకు ఇంకొక ఇస్తున్నాను రా, అది చెయ్యాలంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన పిలిచి ఒక అద్భుతమైన కథని, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు రాసిన ఒక అద్భుతమైన కథని నాకు చెప్పి సార్ నరేషన్ చేసినప్పుడు చాలా బాగుంది సార్, నాకు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తున్నారు అని ఇట్స్ ఎమోషనల్ మూమెంట్. దెన్ చెప్పాలంటే సార్ ఒక బుక్ రాశారండి, మన డార్లింగ్ స్వామి గారు రీసెంట్గా ఒక స్క్రీన్ ప్లే బుక్ రాశారు, మన మారుతి గారు ప్రజెంట్ చేశారు దాన్ని. దాంట్లో ఒక లైన్ ఉందండి, మారుతి గారు చెప్పిన లైనే, నీకు ఎంత స్క్రీన్ ప్లే ఉన్నా ఎంత కథ ఉన్నా యూ నీడ్ ఏ గురు, డెఫినెట్గా యూ నీడ్ ఏ గురు. నాకు ఆ గురు నిమ్మకాయల ప్రసాద్ గారండి. ఓకే, బేసికల్లీ మన సో సెప్టెంబర్ మంత్ అంతా కళకళలాడుతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఫుల్ఫిల్ ఇద్దాం మా సినిమాని కూడా, దాంట్లో హక్కును చేసుకుంటారు ఖచ్చితంగా, అది నా నమ్మకం ఉంది. ఓజీతో ఫుల్ఫిల్ ఇద్దామండి. సో కంప్లీట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సెప్టెంబర్ మంత్ తెలుగు సినిమాదిరా అనేది నిలబడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎవరి పేరైనా మిస్ అయితే సారీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వర్ధన్ గారు. విజయపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు అందరికీ ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు. పేరున అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తే టైం తీసుకున్నాను అవుతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. డైరెక్టర్ గారు చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రాణం పెట్టి కృతజ్ఞతతో చెప్తున్నాను. ఈ టీం లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద లేను. టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ ఉద్భవ్ గారికి కూడా, అండ్ దెన్ జీ టీమ్ సార్, ప్రసాద్ నిమ్మకాయల్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు. అండ్ ఇందాక వర్ధన్ గారు ఒక మాట అన్నారు. వర్ధన్ గారు ముందు చేసిన సినిమా కూడా మారుతి గారు ప్రజెంట్ చేయడం జరిగింది. అది అనుకున్నంత ముందుకు వెళ్ళకపోయినా మళ్ళీ పిలిచి మారుతి గారు ఈ సినిమా ఇచ్చారు. మనము న్యూస్లో కొన్ని చోట్ల వింటూ ఉంటామండి, దట్ పలానా డైరెక్టర్కి సక్సెస్ వచ్చింది, పలానా యాక్టర్కి సక్సెస్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రొడక్షన్ హౌస్ల నుంచి అడ్వాన్స్ వస్తున్నాయంట, ఇవన్నీ వింటూ ఉంటారు. మా నాన్న ఎప్పుడో మాట చెప్పేవారు, నువ్వు నలుగురిలో కనిపించిన తర్వాత నీ వెంట వచ్చేవాళ్ళు వేరు, నువ్వు అసలు ఎవరికి తెలియనప్పుడు నిన్ను గుర్తించి నిన్ను పిలుచుకొస్తాడు చూడు, వాడిని ఎప్పుడు మర్చిపోద్దని. అలాంటి వాళ్ళు చాలా అరుదండి. మారుతి గారు ఇలాంటి వాళ్ళు, ఎస్కేఎన్ గారు కానీ, మొన్న లిటిల్ హార్ట్స్ నాకు ఈ సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు నిజంగా చాలా అరుదండి. నమ్ముతారు, వాడిలో ఈ టాలెంట్ ఉంది, వాడు ముందుకెళ్ళాలి అని నమ్ముతారు, అవకాశాలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు నిలబెట్టే వరకు కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, మీతో అసోసియేట్ అవ్వడం, మీరు నన్ను పిలిచి యాక్టింగ్ బాగా చేస్తున్నాం అంతకంటే. ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అండి, కొన్ని ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్స్టా ఫాలోయింగ్ బట్టి కొన్ని డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. యాక్టింగ్ ఒక్కటే కాదు కావాల్సింది మాకు, ఫాలోయింగ్ ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. అలాంటి టైంలో కేవలం నా దగ్గర ఉన్న నా కళని చూసి నన్ను పిలిచి ఈ సినిమా చేయి, 6.5-7 కోట్లు ఎందుకు పెట్టాలి నా మీద,
కథ మీద పెట్టారు కరెక్టే, బట్ అంత మంచి కథలో నన్ను ముందెందుకు పెట్టాలి? పోస్టర్ మీద నా ఫేస్ ఎందుకు ఉండాలి? సార్ మారుతి గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారికి కూడా ఇలాంటి వాళ్ళు మీరు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అండి నాది ఇంకో సినిమా రిలీజ్ అయింది, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని. ఆ సినిమా థియేటర్స్లో రన్ అవుతున్నప్పుడు థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ దగ్గర నుంచున్నాము. అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, సినిమా బాగుంది, నవ్వుకున్నామని అన్నారు. ఒక పెద్ద ఆయన కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆయన 50 అలా ఉంటారు. పైనుంచి మెట్లు దిగుతూ నా దగ్గరికి వచ్చి తిమ్మరసులో నువ్వేనా అని అడిగారు. సార్ నేనే సార్ అన్నాను. ఈ సినిమాలో రమ్య ఆంటీ నువ్వేనా అంటే, సార్ రమ్య ఆంటీ నేను కాదు సార్, రమ్య ఆంటీ లవర్ నేను అని చెప్పాను. ఏదన్నా ఎప్పుడన్నా మనీ షార్టేజ్ ఉంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ జీతాలు ఆపేస్తారండి. సో మీ అందరికీ ఈ స్టేజ్ నుంచి నా టీంలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి ఐ బౌ డౌన్. మీరు లేకపోతే సినిమా అన్నది లేదు ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ఆల్ ద టీమ్ అండ్ హ్యాష్ట్యాగ్ మీడియా వాళ్ళకి అండ్ దెన్ యూవీ మీడియా వెంకట్ గారికి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, సెప్టెంబర్ 19th బ్యూటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిలిం. అండ్ ఇప్పటివరకు అంకిత్ సార్ ఇప్పుడే ఇంతజార్ అంటే ఏదో అన్నారు. ఇంతజార్ అంటే అందరూ ఇంతజార్ చేయట్లేదు, ఆకలేసి భోజనం చేస్తున్నారు అంటున్నారు ఆయన. టైమింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. లంచ్ టైంను కూడా త్యాగం చేసి ఇప్పుడు అందరూ ఇక్కడ లోపల ఈ టీంకి చీర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా, స్నేహితులందరికీ, శ్రేయభిలాషులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ సెప్టెంబర్ నెలలో లిటిల్ హార్ట్స్ సినిమా బాగా ఆడుతుంది, మిరాయి సినిమా బాగా ఆడుతుంది, కిష్కిందపురి బాగా ఆడుతుంది. ఈ నెక్స్ట్ వీక్ బ్యూటీ వస్తుంది, నెక్స్ట్ వీక్ తుఫాన్ ఓజీ వస్తుంది. సో తెలుగు సినిమాకి మళ్ళీ థియేటర్కి జనం రావట్లేదు అనుకుంటుంటే అనే అపోహనే పటాపంచలు చేస్తూ థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రతి సినిమాకి రెండు కారణాలండి. ప్రతి సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు, కంటెంట్ ఉంది. రెండోది సాధారణ టికెట్ రేట్లు. మామూలు టికెట్ రేట్లు పెడితే అందరు ఆడియన్స్ వచ్చి సినిమాలు చూస్తాకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది ఇండస్ట్రీ పెద్దలందరూ గమనించవలసిందిగా ప్రార్థన. ఏదో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకి, పండగల్లో వచ్చే సినిమాలకి తప్ప మిగతా అన్ని సినిమాలకి సాధారణమైన రేట్లు ఉంటే ప్రేక్షక ఆదరణ మరింత బాగుంటుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ. ఇక సినిమాకి వస్తే, ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా కథ అండి. జర్నలిస్ట్గానే కెరీర్ స్టార్ట్ చేసి కథకుడిగా మారిన సుబ్బు గారు, ఆయన మా అందరికీ ఒక గ్రూప్ ఉండేదండి. ఎప్పుడు ఆ గ్రూప్లో మంచి ఎంటర్టైన్మెంట్ బిట్స్ పెట్టేవాళ్ళు. ఆయన ఫాదర్తో రండి, మీ బ్రదర్తో రండి, మీ ఫ్యామిలీ మెంబర్తో రండి, ఎవరితో అన్నా ఒక అమ్మాయి ఎవరు వాళ్ళ ఫ్యామిలీతో ఎవరు వచ్చినా ఆ టికెట్లన్నీ ఫ్రీ. అది అమీర్పేట AAA థియేటర్, మంచి ప్రొజెక్షన్ ఉంటుంది. ఆ థియేటర్లో అందరికీ కూడా ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చి హ్యాపీగా అమ్మాయిలందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరూ ఉచితంగా సినిమా చూసి ఈ సినిమాని ఒక ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి. ఎందుకంటే ఒక మేధావి యొక్క మౌనం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో, ఒక మంచి సినిమా రీచ్ వెళ్ళకపోతే కూడా ఇండస్ట్రీకి దానికి మించిన ప్రమాదకరం. అందుకే ఈ బ్యూటీ సినిమాని నేను ప్రమోట్ చేస్తున్నాను. నేను ఈ వారం రోజులు పోస్టులు పెడతాను, షోలు వేస్తాను. ఎందుకంటే ఈ సినిమాలు అంత ఉంది. నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మీ జర్నలిస్ట్గా మీలో ఒకటిగా చెప్తున్నాను, ఇది ఒక జర్నలిస్ట్ రాసిన కథ. జర్నలిస్టులందరి స్థాయిని ఏమాత్రం ఇది లేకుండా స్థాయిని పెంచే కదా. అందుకని నా మీడియా మిత్రులందరికీ కూడా సహృదయంగా కోరుకుంటున్నాను, మీరు ప్రెస్ షోకి రండి, రివ్యూలు 2 రోజుల ముందే రాసేయండి. అందరూ కూడా మీ అందరం కూడా ఇది మీడియా కూడా తలెత్తుకునే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎస్కెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్యూటిఫుల్ హార్ట్తో బ్యూటీ సినిమాకి సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సోల్ మేట్, మై ఫ్రెండ్, మై పార్ట్నర్, మై ఎవ్రీథింగ్, లవ్ యూ డార్లింగ్.
ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే సిన్సియర్గా ఒక హానెస్ట్గా ఒక సినిమాని కష్టపడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని. అంటే మేమిద్దరం దగ్గర దగ్గర 2001 నుంచి ఫ్రెండ్స్, నేను ఎస్కేఎన్, బన్నీవాసు, వంశీ అందరం 25 years అయింది. అలానే మేము సెలబ్రేట్ చేసుకుంటే అక్కడతో ఆగిపోద్దని దిష్టి తగిలి చెయ్యం. అంటే మా జర్నీ అని కాదు, అంటే తను ఇదివరకు అంతా మీకు ఇప్పుడు ఎస్కేఎన్ ఇట్లా తెలుస్తున్నాడు, కానీ మా ప్రతి సినిమా ఆడడానికి కారణం బిహైండ్ ఎస్కేఎన్నే ఉండేవాడు. ఎందుకనంటే నేను ఈ రోజుల్లో తీసిన నన్ను వెనకాల ఉండి ఎంకరేజ్ చేసింది ఎస్కేఎన్, శ్రేయస్ శ్రీనివాసు. వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజుల్లో లేదు, నేను లేని రోజు. అంత అంటే గొప్ప ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్గా మంచి సినిమాలు ఎప్పుడు ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు వస్తుంటారు. ఇవాళ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. మావాడు ఇక్కడ ఉన్నాడు, అందరూ నాగేంద్ర గారు కానీ అందరూ, శివ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు. అంటే ఈరోజు నేనేదో బ్యూటీ ఫంక్షన్ జరుగుతున్నట్లేదు, ఇది ఒక ఎమోషనల్గా టర్న్ అయిపోయింది ఇక్కడ. ఈ సినిమాకి ఏంటంటే ఫస్ట్ 2 years బ్యాక్ వినాయక చవితి రోజు నాకు సుబ్బు, నాకు మంచి ఫ్రెండు, అయితే ఎప్పుడు గ్రూప్లో మాట్లాడుతూ ఉండేవాడు, ఎప్పుడు ఒక కథ చెప్తూ ఉండాడు. కథ ఆయన క్రైమ్ స్టోరీలు చెప్తూ ఉండేవాడు. కాబట్టి ఎప్పుడు నాకు చెప్పినప్పుడల్లా మీ దగ్గర ఈ పాయింట్ ఉందంటే ఆ పాయింట్ అల్లండి, ఆ పాయింట్ అయితే కనుక నా దగ్గరికి రండి అనేవాడిని. ఇవాళ బ్యూటీ తన దగ్గర పుట్టింది, సాయితో తయారైంది. నెక్స్ట్ ఇంకొక సాయి వచ్చి యాక్చువల్గా దాన్ని చిత్రీకరించాడు. మా తమ్ముడు విజయబుల్గానే నిజంగా అంటే ఒక అభిమానం ఏదో ఇది ఉంటుంది, అట్లా విజయబుల్గానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నెక్స్ట్ దీన్ని నడిపించిన వెనక నుంచి నిమ్మకాయల ప్రసాద్ గారు, ఆయన ఒక బ్రదర్ లాగా అయిపోయాడు నాకు, ఒక ఎమోషనల్గా. ఆయన పేరు రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత నిమ్మకాయల ప్రసాద్ అనే పేరుని ఎవడో మర్చిపోడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఆ పేరుకి అంత వాల్యూ తెచ్చేసి ఆ సినిమాలో నేను. అందుకని యాక్చువల్ ఆ పేరు పర్సన్ ఈయనే. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుద్ది. అట్లాగే వాసుకి గారు నిజంగా మదర్ క్యారెక్టర్. ఒకరోజు మా కజిన్ ఫోటో తీసి పెట్టింది, ఏంటి గురు ఇలా కొట్టేసింది ఈవిడని. నిజంగా ఆ సీన్లో ఏంటి ఇంత దారుణంగా కొట్టారేంటి అని అనుకున్నాను, కానీ తర్వాత ఆ సీన్ చూస్తే ఏ మదర్ అయినా ఇంకా తక్కువ రియాక్ట్ అవుతుంది. అంత బాగా అసలు యాక్ట్ చేశారు. నిజంగా సినిమా చూస్తుంటే నిన్నెవరో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు డిస్ట్రిబ్యూటర్స్. దానికి కారణం యాక్చువల్గా దీనికి యాక్ట్ చేసిన మదరు ఫాదర్ క్యారెక్టర్స్ వాసుకి గారు, నరేష్ గారు ఎప్పుడు నరేష్ గారు, రావు రమేష్ గారు కానీ నాకు, అలాగే మురళీ శర్మ గారు, వీళ్ళు ఎప్పుడు నాకు ఎప్పుడు గుండెల్లో ఉంటారు. ఫోన్ చేస్తే టక్కమని వచ్చి చేస్తూ ఉంటారు. అట్లాగా నాకు నరేష్ గారు ఈ సినిమాకి యాక్చువల్ ఫాదర్ క్యారెక్టర్ చేయాలంటే ఆయన సెట్కి వచ్చి మారుతి గారు మీరు చెప్పారంటే చేసేస్తాను, నా గురించి మీకు తెలుసు కదని చేశారు. నిజంగా సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. ఈరోజు ఎక్కువ మాట్లాడాల్సి వచ్చిందంటే కంటెంట్. సినిమాలో దమ్ముంటేనే ఆ సినిమా మన చేత మాట్లాడేస్తుంది. ఒక్కో సినిమా మనం ఏంటంటే వేగ్గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతాం, కానీ ఈ సినిమా అలా కాదు. బ్యూటీ అనేది చాలా గొప్ప సినిమా, ప్రతి తెలుగు వాళ్ళకి పనికొచ్చే సినిమా, ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. దీన్ని మాత్రం మీరు నిజంగా మిస్ అవ్వద్దు, డెఫినెట్గా చూడండి. అంటే పెయిడ్ ప్రీమియర్స్ అని పెట్టి ఫ్రీగా సినిమా చూపిస్తున్నాం, 7 కోట్లు పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపిస్తున్నాను అంటే ఈ సినిమా రీచ్ ఎంత కోరుకుంటుందో చూడండి. నిజంగా ఈ సంవత్సరం ఈ మన సెప్టెంబర్ అనేది చాలా కీలకమైపోయింది. మంచి ఇయర్. ఒక చిన్న సినిమా ఒళ్ళిరుచుకున్న టైం ఇది. లిటిల్ హార్ట్స్ బాగా ఆడింది. అట్లాగే మా విశ్వప్రసాద్ గారికి ఒక పెద్ద హిట్ వచ్చింది, నా ప్రొడ్యూసరు. చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాం. అలాగే 3rd week రిలీజ్ అయ్యే ఈ సినిమా బ్యూటీ డెఫినెట్గా చూడండి. అలాగే కళ్యాణ్ గారిది ఓజీ వస్తుంది. ఓజీ సినిమా ఎంత బాగుంటుందో నాకు తెలుసు. ఆ సినిమా ఎట్లాగో చూస్తారు. దానికి ముందు వచ్చే ఈ సినిమాని కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ తప్పకుండా బ్యూటీ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యాన్స్, మన హీరోలు చెప్పిన మాటలతో వచ్చే సినిమాలు, వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమాలు మనం చూడాల్సిన ధర్మం మనకుంది.
ఎందుకంటే కళ్యాణ్ గారు ఒక ఆడపిల్లకి లైఫ్, ఆడపిల్లల పేరెంట్స్ ఎలా ఉండాలని చెప్తే దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని యాక్చువల్గా అల్లిన కథ కాదు, ఇది రియలిస్టిక్గా జరిగిన కథ. వైజాగ్లో ఒక క్యాబ్ డ్రైవర్ కూతురికి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకుని కథగా రూపొందించి చేసిన సినిమా. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. బ్యూటీ చాలా బాగుంటుంది. బ్యూటీ అద్భుతమైన సినిమా. సెప్టెంబర్ 19th థియేటర్లోకి వస్తుంది. డోంట్ మిస్ ఇట్. ఈ సినిమాని మాకు ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ కానీ, అట్లాగే జీ వరల్డ్ కానీ, జీ మ్యూజిక్ వాళ్ళు, నెక్స్ట్ జీ టీమ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నా వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు ఇవన్నీ క్రియేటివ్స్ అన్నీ చేస్తున్నారు. అట్లాగే ప్రమోషన్ యాక్టివిటీస్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి మీడియా ఫ్రెండ్కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరినన్నా మర్చిపోయంటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. చెప్పబోతుంది సెప్టెంబర్ 19th. డార్లింగ్ స్వామి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. ఐ రిక్వెస్ట్ వారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్ గారు అండ్ మారుతి గారు స్పీచ్ విందాము సార్. ఒక పిక్చర్ ఫర్ మీడియా. మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ దిస్ పిక్చర్ మెయిన్ పీపుల్ ముందుకు వస్తారు. ఇంకొక స్టెప్. ఇంకెవరైనా కూర్చోవాలి. మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు ఎవరున్నారమ్మా? ఉంటాడు కదా, అది నేనండి. వీళ్ళిద్దరికి గొడవలు అయ్యి ఎడమొహం పెడమొహం వెళ్తే వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఒరే వదిలేరా ప్లీజ్ రా పంచాయతీ అన్నట్టు ఉండేది నా పరిస్థితి. ఓకే, ఇంకా మిగతా అందరికీ మోకాళ్ళ నొప్పులే ఉన్నట్టు మీకు వెళ్ళి కూర్చోండి కదా. వద్దు వద్దు నరేష్ గారు. పిఆర్ఓ సాయి సతీష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, ఛానల్స్ అలానే కూర్చోవాలి మీరమ్మా. 2 నిమిషాలు ఆగాలి, తప్పదు. ఓకే చెప్పండి అయ్యా. పాపం కూర్చున్న వాళ్ళు నుంచోమనాలి వాళ్ళని. ఎవరో వెనకాల ఉన్నారు, వాళ్ళని ముందుకు రమ్మంటున్నారా? వాడు ఓకే యా. ఇప్పుడు ఒక పిక్చర్ సో ఎస్కేఎన్ గారు ముందుగా మాట్లాడతారు. ఎవరి స్పీచ్ కోసం